అందరికీ నమస్కారం. నా పేరు శివప్రసాద్. కొంతమంది జర్నలిస్ట్ ఎస్పీ అంటారు, జర్నలిస్ట్ శివప్రసాద్ అంటారు. నా ఛానల్ క్యాటలిస్ట్ ఎస్పీ కాబట్టి క్యాటలిస్ట్ అంటారు. సో పాయింట్ ఏంటంటే 2020 ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ సిఐడిని పంపించి హైదరాబాద్కి కరోనా లాక్డౌన్ టైమింగ్స్ అప్పుడు ఏదో స్టేట్మెంట్ కోసం అనేసి నన్ను అడిగితే ఏ స్టేట్మెంట్ కావాలో అడగండి, నేను ఇక్కడే ఇస్తా. ఏపీ అంత దూరం ఎందుకు రావాలి, కరోనా హడావుడి నడుస్తుందంటే లేదు మీరు రావాలి సార్, బాగా ప్రెజర్ ఉంది మా మీద, చాలా ఇంపార్టెంట్ అంటే నాకు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇష్టం. అండ్ వాళ్ళు అవతల వాళ్ళు అడుగున్నారు, నేను బాగా ఇష్టపడేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. వాళ్ళు ప్రెజర్ పెడుతూనే ఉన్నారు, నాకు వద్దు అంటూనే ఉన్నా. ఇంక చివరికి సరే ఏదైతే అదేందిలే అని చెప్పేసి బయలుదేరా. ఇక ఆ మూమెంట్లో ఆన్ ద వేలో తెలిసింది స్టేట్మెంట్ కోసం కాదు, నన్ను అరెస్ట్ చేశారని. అండ్ నన్ను తీసుకెళ్తుంది వచ్చేసి ఓ కేసులో బుక్ చేసి లోపల వేయాలని. దెన్ అసలు ఆ కేసు ఏంటంటే క్రాస్ చెక్ చేస్తే నాకు అసలు ఏ మిస్టేక్ లేదని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో మన రఘురామకృష్ణ దానిలో కీలకమైనటువంటి విజయపాల్ గారు, ఆయనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం చూసేసి సగం ఇన్వెస్టిగేషన్ కాదు 80% ఆ కేసు ఇన్వెస్టిగేషన్ నేనే చేసి పెట్టాను. కేసు పెట్టింది ప్రజెంట్ ఉన్న ఎంపీ బాలశౌరి, ఆనాడు కూడా ఎంపీ, ఆయన వైసీపీ ఎంపీ. ఆయనకి జగన్కి ఎంతో గొప్ప సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బట్ ఈ మధ్య అటువంటి కనిపించట్లేదు. ఎందుకు ఆ గ్యాప్ ఉండటం, చక్కగా అసలు ఏమైందేంటి కలిసి మాట్లాడుకొని ఆయన బాలశౌరి సముచిత గౌరవం కల్పిస్తే ఆయన పార్టీలో ఉంటారు, లేదంటే పార్టీ నుంచి వెళ్ళిపోతాయి అవకాశాలు అని చెప్పేసి చెప్పి అంతే. అది ఈరోజు నిజమైంది. బట్ ఆ రోజు చెప్పినందుకు గాను, అది కూడా ఒక జర్నలిస్ట్ మా ఒపీనియన్ చెప్పినందుకు గాను ఇదైపోయి అన్నారు. బట్ వేరే వెబ్సైట్లో వేరే వీడియో కొంచెం తేడాగా ఇచ్చారు. దానిని పట్టుకొని ఎవరో ఒకరిని టార్గెట్ చేయనట్టుగా నన్ను తీసుకెళ్తే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఇతను అసలు ఏమీ లేదయ్యా, ఉన్నది ఒక ఒపీనియన్ చెప్పాడు అంతే, ఎక్కడ ఎవరిని ఒక దూషించింది కూడా ఏం లేదు, ఎఫ్ఐఆర్ఎస్ నీ పేరేమొద్దు, జస్ట్ స్టేట్మెంట్స్ కొని పంపించాడు. నైట్ అయింది కదా, రేపు మార్నింగ్ పంపన్నారు. ఇక నైట్ మొత్తం జాగారం విజయవాడ సిఐడి ఆఫీస్లో. అది ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు కూడా నాకు జగన్ మీద కోపం లేదు, వైసీపీల మీద కోపం లేదు. వ్యవస్థ ఏంటి ఎలా ఉంది అన్నప్పుడు పరిపాలన బాగాలేదు. సో ఆ రోజు నేను ఫేస్బుక్లో చెప్పినా, అండ్ నాకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పడిపోయిన తర్వాతనే మరలా ఏపీలో అడుగు పెడతా, అప్పటివరకు నేను రానని చెప్పా. దెన్ ఆ తర్వాత నేను అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు 2020లోనే యూట్యూబ్ ఛానల్ పెట్టా క్యాటలిస్ట్ ఎస్పీ. ఎందుకు, ఈటీవీలో ప్రతిధ్వని మోడరేటర్గా నేను చేస్తున్నా, టాప్ మోస్ట్ డిబేట్లు అన్నీ నేనే రన్ చేశాను ఈటీవీలో. బట్ ఈ ఇష్యూ జరిగిన తర్వాత రామోజీ గారు ఒక మాట అన్నారు, బయట కూడా మీరు అనాలిసిస్లు వీడియోలు ఇస్తూ ఉండటం వల్ల, దానికి సంబంధించి మీ మీద వాళ్ళు టార్గెట్ చేసి మనం తీసుకెళ్ళటం వల్ల ప్రతిదిన మోడరేటర్ తీసుకొని చెప్పేసి పేరు హైలైట్ అయింది. సో మీరు ప్రతిదిన మోడరేటర్గా మాత్రమే ఉండండి, బయట ఆపేసేయండి అన్నప్పుడు నేను క్రాస్ చెక్ చేస్తే నాకు వచ్చే డబ్బులు సరిపోవు. ఇలా విషయం ఉంది సార్, మరి అమౌంట్ పెంచుతారంటే ఇక్కడ వచ్చేసి అన్ని రూల్సేనమ్మా, ఒక షోకి ఇంత అమౌంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మరి బయట ఏమి చేద్దాం, మరి ఎలా సార్ గెట్ అంటే నీ ఛాయిస్ అమ్మా అన్నారు. ఓకే సార్, ఎప్పుడైనా అవసరం ఉంటే పిలవండి, నేను బయట కూడా చేసుకుంటాను అని అంటే ఓకే అమ్మ గో హెడ్ అన్నారు. నేను బయట యాక్చువల్గా అప్పటికే ఏ ఇష్యూ వల్ల అయితే నాకు ఇబ్బంది అయిందో ఆ ఛానల్స్ నేను ఆపేశాను. ఇంకా బయట వాళ్ళు ఆల్రెడీ అప్పుడు చేపిస్తున్న వాళ్ళు కూడా వద్దులేండి ఇంక నుంచి అన్నారు. దట్ కరోనా టైం, అది వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ఇబ్బందిలో ఉన్నారు. అప్పుడు ఇంక ఏం చేయాలి, లక్కీలీ దూరదర్శన్ ఆఫర్ వచ్చింది. బట్ బిఫోర్ దట్ ఈ ఆఫర్స్ కోసం అటు ఇటు తిరుగుతున్న మూమెంట్లో కరోనా అటాక్ అయింది. మేబీ ఏపీకి నన్ను ఏపీ సైడ్లో తీసుకెళ్ళినప్పుడు అటాక్ అయినట్టుంది. అది అతను డిటెక్ట్ బయటపడింది. ఈలోపు ఫ్యామిలీ మొత్తానికి అన్ఫార్చునేట్లీ మా నాన్నగారు కరోనా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆ తర్వాత కాలంలో చనిపోయారు. అయినా సరే నాకు జగన్ మీద కోపంలా, మరలా చెప్తున్నా, వ్యవస్థ పరిపాలన ఇవన్నీ ఏవైతే సక్రమంగా లేవు అన్నదే ఆ కోపమే అలా ఉండిపోయింది. దెన్ అక్టోబర్ 2 ఛానల్ పెట్టినప్పటి నుంచి అదే రోజు ఆ ముందు రోజు నాకు దూరదర్శన్ కూడా ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత 1-2 ఛాన్స్లో మరలా ఫ్రీలాన్సింగ్ ఆఫర్స్ వచ్చాయి గెటిన్ అవుతున్న మూమెంట్లో. ఇక ఈ మధ్యలో నాకు అనిపించింది ఏపీకి సంబంధించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను హైలైట్ చేయాలి, ఏపీకి సంబంధించి ఉన్న సమస్యలు అవి హైలైట్ చేయాలి, ఏపీలో ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పిదాలను హైలైట్ చేయాలి. దానివల్ల ఏమైంది, ప్రజలకు నిజాలు తెలుసుకుంటారు అండ్ మంచి పరిపాలన రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇదే చేశా. అయినా కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నువ్వేంట్రా జగన్కి వ్యతిరేకంగా చేస్తున్నావు, నువ్వేంట్రా వైసీపీకి వ్యతిరేకంగా చేస్తున్నావు అంటే, నేను వ్యతిరేకంగా చేస్తూ ఉన్న నిజాన్ని చెప్పానంటే కాదురా కూడదురా అని చెప్పి హడావుడి అప్పుడు అన్నా, ఓ పని చేయండిరా, నేను చేస్తుంది కరెక్ట్ అనుకుంటే నాతో ఉండండి, ఫోన్లో అయినా మెసేజ్ అయినా సోషల్ మీడియా ఏదైనా, నేను చేస్తుంది కరెక్ట్ కదా మీకు అనిపిస్తే దూరం జరిగిపోయింది. అంతే తప్ప నేను చేస్తుంది కరెక్ట్ అనే విషయం నాకు తెలుసు, పక్క ప్రూఫ్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా నాతో వాదులాటలు వద్దు. నా టార్గెట్ వచ్చేసి ఈ వైసీపీ పాలన అంతం కావాలి, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు పరిపాలన నాకు కావాలి అని ఓపెన్గా చెప్పేశాను.
వీడియోలు కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే ఉన్నాను నేను. దాని ఆటోమేటిక్ వాళ్ళు చాలామంది దూరం అయ్యారు. జస్ట్ 2 days బ్యాక్ 3 days బ్యాక్ తెనాలి వచ్చా. దీనికన్నా ముందు ఏం చెప్పాను నేను, వైసీపీ గవర్నమెంట్ పోయిన తర్వాతే మరలా ఏపీలో అడుగు పెడతారు కదా. దెన్ ఇక మొన్న 6-7 తారీఖులో నేను తెనాలలో ఎంటర్ అయినా. అండ్ తెనాలి చుట్టుపక్కల మా నేను చదివిన తెనాలి విఎస్ఆర్ కాలేజ్. అండ్ మా ఫ్రెండ్స్ రిమైనింగ్ వాళ్ళు సరదా చిన్నపాటి పార్టీ గెట్ టుగెదర్ అన్నారు. మా ఫ్రెండ్స్ అంతా వచ్చారు, కలిసాం. ఇక అప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, ఆ మూమెంట్లో కూడా నా ఫ్రెండ్స్ కొంతమంది నేను చేస్తున్న వీడియోలకు సంబంధించి, నేను హైలైట్ చేస్తున్న అంశాలకు సంబంధించి మళ్ళీ కొంతమంది అబ్జెక్షను లేదన్నప్పుడు నార్మల్ సబ్స్క్రైబర్స్ లాగా మాట్లాడటం జరుగుతుంది. నాకు అనిపించింది ఎందుకు ఇలా మాట్లాడతారు. ఇప్పుడు అది నా ప్రొఫెషన్, మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ టాపిక్ మనం మాట్లాడుకోవాలి, వేరే ఉపయోగపడే ఉంటే మాట్లాడుకోవాలి తప్ప సబ్స్క్రైబర్స్ లాగా లేదన్నప్పుడు 100 మంది 1000 మంది లక్షల మందిలో ఒకళ్ళలాగా మీరు కూడా మాట్లాడుతుంటే మీలో కూడా వాళ్ళు కనుక కనిపిస్తే నేను మీతో ఉండగలనా ఆలోచించుకోండి. ఇక నుంచి అన్న నన్ను ఫ్రెండ్గా చూస్తూ మీరు వైసీపీ నేను టీడీపీ అని మీరు అనుకుంటూ ఉన్నా మన వ్యక్తిగత ఉంటే అవి డిస్కస్ చేయండి. ఓవరాల్గా నా దగ్గర ఇంకా తీసుకురావద్దు. అప్పుడు మీతో అసలు మాట్లాడడం కూడా చెప్పేశాను. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గ్రౌండ్ లెవెల్లో ఎంతో సంతోషం అడుగు పెడితే ఆ అడుగుపెట్టిన మూమెంట్లో ముందు వెళ్ళి చక్కగా తెనాలి మార్కెట్లో ఒక కూరగాయల అతను అడిగా. కూరగాయల అతను పండ్లు ఫ్రూట్స్ అమ్ముతారు. అతను మారుతిని బట్టి చూస్తే ముస్లింలాగా అనిపించింది. అంతా ఎక్కడైతే ముస్లిం అని చెప్పున్నాడు. అడిగింది ఏంటంటే నేను పండ్లు హైదరాబాద్లో 3 యాపిల్స్ వచ్చే 100 రూపాయలు, అక్కడ నాకు 8 యాపిల్స్ వచ్చి 150కి వచ్చాయి కేజీ లెక్కన. దాన్ని ఇదేంటి ఇంత తక్కువగా వచ్చాయి ఏంటి అంటే హైదరాబాద్కి మరి ఎక్కడి నుంచి వస్తాయో ఏంటన్నది వాళ్ళకి తెలియదు, మనకైతే పైనుంచి వస్తే ఇది దేశీయ యాపిల్స్, హైదరాబాద్ మీద ఫారిన్ నుంచి తెప్పిస్తారనుకుంటా. అండ్ ఇక్కడ విజయవాడ మార్కెట్కి వస్తే విజయవాడ మనకు తీసుకొస్తాం అన్నాడు. ఇంకా అప్పుడు ఫస్ట్ డైలాగ్ ఎలా ఉంది ఏపీ అన్న. అండ్ కొత్తగా ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చింది, మీకు ఎలా ఉంది, అంత హ్యాపీనా, అంత బాగున్నారు. ఏం బాగుంటుంది సార్, ఏంటి సార్, ఎవరు అధికారంలోకి వచ్చినా వారికి నచ్చి చేసుకుంటా పోతారు, ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళే వాళ్ళకి కావాల్సిన మాత్రం నడిపించుకుంటూ పోతారు. మాదేముంది సార్, ప్రభుత్వం ఇచ్చేదాన్ని ఇస్తే తీసుకోవటం, మా పని మేము చేసుకోవటం, ఇంతే సార్ అన్నాడు. నా ఫ్యూజులు ఎగిరిపోయింది. సూపర్ ఉంది, బాగుందని చెప్తాడని నేను అనుకున్నా. దెన్ అదేంటి గతంలో అసలు అభివృద్ధి అనేది ఉందా, ఇప్పుడు నీకు డెవలప్మెంట్ కనిపించట్లేదు, అభివృద్ధి లేదా ఇప్పుడు అన్న. అభివృద్ధి అంటే ఒక ఉందండి అన్నాడు. అంటే అభివృద్ధి అనేది నేను గుర్తు చేస్తే అతనికి గుర్తొచ్చింది. అదర్వైజ్ అతనికి ఏం గుర్తొస్తుంది, వాళ్ళని ఇంతే వీళ్ళని ఇంతే అన్నట్టున్నాడు. రేపటి రోజు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరైతే ఉచిత హామీలు కావచ్చు ఉచిత పథకాల సంబంధించి ఎక్కువగా గుమ్మరిస్తారు అండ్ ఓట్లప్పుడు అవునన్నా కదని డబ్బు పంచుతారు, ఇది చూసి ఓటేయడానికి రెడీ అయిపోయాడు అన్న విషయం నాకు అర్థమైపోయింది అతను. నెక్స్ట్ అక్కడి నుంచి మధ్యలో అన్నా క్యాంటీన్ కనపడింది. మా ఫ్రెండ్కి వచ్చేసి నెక్స్ట్ రోజు వరలక్ష్మి వ్రతం, వాళ్ళ ఆవిడ చెప్పిందంటే మల్లెపూలు మొగ్గలుగా ఉన్నట్టు తీసుకురండి, నెక్స్ట్ డేకి ఇచ్చుకుంటే బాగుంటుంది అని చెప్తే ఆడకు వెళ్ళాను. దారిలో ఎక్కడ కనిపెట్టి చివరికి ఒక చోట కనిపించింది. ఆ మొఖాన్ని అయితే నుదుటిన బొట్టు లేదు, ఆమెను చూస్తే పేద మనిషిలా ఉన్నారు. ఆ పక్కన ఇంకా ఆమె మొత్తానికి పూలు తెచ్చింది ఇచ్చింది. నేను ఆమెను అడుగున్నా క్యాంటీన్ చూపిస్తూ, కనీసం ఆ క్యాంటీన్కి వెళ్ళి కూడా చూడలే, అటు చూసి అటు తలదించేసుకొని నేను అడిగిందని సమాధానం. నేనేం అడిగాను, మా క్యాంటీన్ అన్నా క్యాంటీన్లో టిఫిన్ బాగుంటుందా అండ్ ఎలా ఉందమ్మా పరిపాలన ఏంటి అంటే ఒకటే మాట, ఏమన్నా తెలీదు, చాలా సీరియస్ ఫేస్ పెట్టి ఏమన్నా తెలీదు ఇలా అందండి. క్యాంటీన్లో ఫుడ్ బాగుండిద్దా క్యాంటీన్ ఎలా ఉంటుంది అన్నదానికి ఏమో నాకు తెలీదు, పరిపాలన ఎలా ఉందంటే నాకు తెలీదు, నా సంబంధం లేదు. ఈవెన్ ఆ పక్కన ఇంకా ఉంది పాపం, ఆమండి ఊరుకో వాళ్ళు యాడ్ నుంచి వచ్చారని అర్థం కావట్లేదా, ఎలా ఉంది అంటే అడుగున్నాడు, పరిపాలన ఎలా ఉంది సిచ్యువేషన్ ఎలా ఉంది చెప్తే నచ్చితే చెప్పు, లేదన్నప్పుడు ఏమో నాకు తెలియదు ఒక మాట అంటే అయిపోదును. తర్వాత అన్నా క్యాంటీన్ గురించి అడిగాడు, దానికని నేను తెలిసి సమాధానం చెప్పు, అంతేగాని ఏంటి ఇది అని చెప్పేసి ఆమంది. ఇంకా నాకు అర్థమైంది, ఇంక నెమ్మదిగా బయలుదేరా. ఈలోపు మళ్ళీ వేరే వాళ్ళని అడుగున్నా, వాళ్ళు టీడీపీ వాళ్ళే, ఊర్లో కలిసాను కొంతమంది టీడీపీ వాళ్ళే. ఇలా క్రాస్ చెక్ చేస్తే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు బీజేపీలో ఓవరాల్గా మొత్తం ఏపీలో నేను కలిసిన వాళ్ళలో చూసిన వాళ్ళలో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మొత్తం గమనించాను. అయ్యా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఖచ్చితంగా ఈ వీడియో మీ దాకా వచ్చిందని కోరుకుంటాను. ఒకవేళ ఈ వీడియో మీ దాకా నాకు రాకపోయినా చూసి అధికారులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, పాలకులు కావచ్చు, ఇది అత్యంత కీలకం మీరు మర్చిపోకండి. ఇప్పటికీ ఏపీలో చాలామంది జగనే మా ముఖ్యమంత్రి అనేటువంటి భ్రమలలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు సంతకాలు పెడుతున్నాడు తప్ప
ఓవరాల్గా మొత్తం నడుస్తుంది జగన్ పరిపాలనే అన్నట్టు కొంతమంది ఉన్నారు. సింపుల్గా నేను చెప్తున్నది ఏంటంటే, జగన్ గ్యాప్ తీసుకున్నాడంటే మరల ఏ క్షణమైనా వస్తాడు మన దేవుని బిడ్డ అన్నట్టుగా చాలామంది క్రైస్తవులు ఉన్నారు. మీరు ఇమీడియట్గా చేయాల్సింది చర్చిలలో, మసీదులలో, గుడులలో, మరలా చెప్తున్నా, చర్చిలలో, గుడులలో, మసీదులో, ఏపీలో 3 మతాల కీలకన్నట్టు చెప్తున్నా. మత పెద్దల చేత అసలు పరిపాలన అంటే ఏంటి, పాలకుడు అంటే ఎవరు, ప్రజలకు ఏం కావాలి, ఈ 3 అంశాలని చెప్పించండి. ప్రేయర్లోన, నమాజ్ దగ్గర కాసేపు మాట్లాడతామా టైమింగ్స్ అయ్యాక, లేదన్నప్పుడు గుళ్ళోన. ప్రవచనకర్తలు ఆల్రెడీ గరిగిపాటి గారు, తర్వాత మన చాగంటి గారు చెప్తూనే ఉన్నారు ప్రజలకు అసలు ఏం కావాలి, పాలకుడు అంటే ఎవరేంటని. ఎంత దారుణంగా ఉన్నారంటే, ఎవరు ఎన్ని చేసినా సరే, మాకు ఎంత బెస్ట్ ఇచ్చినా సరే, ఒళ్ళంతా బంగారం దిగేసిన, అద్భుతమైనటువంటి 4 అంతస్తులు ఇల్లు కట్టించిన, మా ఓటు జగన్కే, మా ప్రభు బిడ్డకే అన్నట్టుగా చాలామంది క్రైస్తవులు ఉండిపోయారు. వాడు ఇస్తే ఇచ్చాడులేరా, మన రెడ్డికి ఇంకెవరికి వేస్తాం, జగన్ రెడ్డిగా మన ఓటు అన్నట్టుగా ఉన్నారు. ఈ జగన్ రెడ్డిగా ఓటు అన్నటువంటి వారిలో, రెడ్డి కులస్తులలో నాకు తెలిసినటువంటి వారిలో వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటూ ఉన్నారు. బట్ వాళ్ళు ఇక్కడ వృద్ధాప్య పింఛన్లు తీసుకుంటూ ఉన్నారు. వైట్ రేషన్ కార్డు ఉంది, వాళ్ళ పొలాలు ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు. కానీ జగన్కే ఓటేయాలి. నేను మొన్న 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వస్తే షాక్ అయ్యా. ఏంటి అసలు, సరే ఒక్క ఛాన్స్ అని ఇచ్చినారు కదా, అత్యాశ కొద్దిగా వేసారులే అని అనుకున్నా. మన 2024 ఎన్నికలలో 39% ఓట్లు జగన్మోహన్ రెడ్డికి పడితే అసలు నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అసలు ఏం చూసి వీళ్ళు ఓట్లు వేశారు ఈ 39% మంది అనిపించింది. రాజధాని లేదు, సిపిఎస్ రద్దు చేయలేదు, మెగా డిఎస్ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ లేదు, రోడ్ల అధ్వానం, పోలవరం రివర్స్ టెండరింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్కటి పాజిటివ్ చెప్పడానికి లేదు. నిన్న సిబిఐ మాజీ లక్ష్మీనారాయణ చెప్తున్నాడు, వాళ్ళ స్కూల్ అంటే బాగుపడిందంటే జగన్ హయాంలో, అది ఒక్కటి బ్రహ్మాండం అంటే. ఏంటి బ్రహ్మాండం? మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరి గురించి ఏదైనా చెప్పేటప్పుడు మన చిన్న మాట చాలు అవతల దాన్ని 100 వేయంతలు చేసుకోవడానికి. అలా గతంలో చేసుకున్నా, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అలా కాదు కదా, మిగతా కూడా చెప్పాలి కదా. ఒక్క మాట చెప్పి వదిలేస్తే మిగతా కూడా చెప్పాలి. ఆయన ఏం చేశాడు ఏంటని. ఆయన చెప్పటం ఆయన మేధావులు. సో నాలాంటి వాళ్ళు చెప్తే సరిగ్గా జనానికి ఎక్కట్లా. బట్ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. ఈరోజు గ్రౌండ్ రియాలిటీలో చెక్ చేస్తే జగన్ హయాంలో వాళ్ళ ఊళ్ళో జరిగిన చిన్న చితక ఏవైతే మంచి ఉందో అదే బ్రహ్మాండాన్ని బతుకుతూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రోడ్లు వేస్తున్నా, అండ్ ఉపాధి హామీ పథకం కింద వచ్చేసి వాళ్ళకి రోజులు పెంచేసి వాళ్ళకి ఇండియాలో డబ్బులు ఇస్తున్నా, ఎవరికైతే బిల్లులు పెండింగ్ ఉన్న వాళ్ళకంతా చెల్లిస్తూ ఉన్నా, ఫైనల్గా మరల సిస్టంలో వచ్చేసి ఓ రకమైన వ్యతిరేకత మొదలైంది. కారణం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బెటర్ అంటూ నా ఫ్రెండ్స్ ఉన్నటువంటి ఒక సచివాలయ ఉద్యోగి చెప్పాడు. వార్డు సచివాలయ ఉద్యోగి ఎందుకు ఏంటంటే, రే సావ కొడుతున్నారా ఉద్యోగం తీయలేక మమ్మల్ని, ఆ సర్వే ఈ సర్వే అది ఇదని నరకం చూపిస్తున్నారు మాకు, జగన్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది, మరలా మా జగననే రావాలి, మా జగన్కే ఓటేస్తామని చెప్పేసి ఇప్పుడు పర్మనెంట్ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా, వార్డు గ్రామం వాళ్ళు అంటున్నారు. ఇక నార్మల్ ఉద్యోగులు ఎవరు ఏంటని తీస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇప్పటి వరకు 4 డిఎల్ పెండింగ్. జగన్మోహన్ రెడ్డి ఆ పిఆర్ సంవత్సరానికి టైం పట్టిందని చెప్పేసి 2019 జూలైలో ఐఆర్ 27% ఎంతో ఇన్కమ్ రిలీఫ్ అనేది అంటారు, మధ్యంతర భృతి, అది కలిపి ఇచ్చాడు. ఈ గవర్నమెంట్ వచ్చాక ఇస్తామని చెప్పేసి ఇవ్వాల. ఈలోపు 12th పిఆర్సీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, కొత్త నియమించాల. పిఆర్సీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అమలు చేయడం లేదు, అండ్ ఇంకా శాలరీ తగ్గించి హడావుడి కంపు చేశారు. జగన్ హయాంలో ఇన్ టైంలో జీతాలు కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇన్ టైంలో జీతాలు ఒకటి ఇస్తున్నారు. వచ్చేది కూటమి గవర్నమెంటే, ఉద్యోగులంతా కూడా మాకు ఓట్లు వేయండి, మీకు ద బెస్ట్ ఇస్తామని చెప్పి 2024 ఎన్నికలలో గెలిచిన తర్వాత ఈరోజు కూడా ఒక్క డిఏ ఇవ్వాల. అండ్ సరెండర్ లీవా, యాక్చువల్గా వీళ్ళకి వచ్చేసి ఇయర్లీ వచ్చేసి ఒక 15 లీవ్లు ఉంటాయి. జనరల్గా అవి వాడుకోకపోతే డబ్బులు వస్తాయి, ఒక హాఫ్ మంత్ అనుకోవచ్చు. దానికి సంబంధించి దాన్ని ఊసే లేదు. ఆ ఊసు లేకపోవడం పక్కన పెడితే ఐఆర్ దాంతో డిస్కషన్ లేదు, డిఏలు పెండింగ్ ఉన్న డిఏలు లేదు, అండ్ పిఆర్ సంబంధించి అసలు డిస్కషన్ లేదు. ఓవరాల్గా వాళ్ళు సైతం కనీసం జగన్ ఉన్నప్పుడు డిస్కషన్ చేసేవాడు ఇప్పుడు డిస్కషన్ కూడా చేయట్లేదు అంటున్నారు. నేను మరలా ఇదే చెప్తున్నా, మీరు నెల నెల జీతం ఇస్తున్నాము ఇదే ఎక్కువ అన్నట్టుగా ఈ కూటమి గవర్నమెంట్ ఫీల్ అయిపోతుంది.
ప్రజలకు వచ్చేసి మనం పథకాలు ఇస్తూ ఉన్నాము, వాళ్ళే ఓట్లు వేస్తారని చెప్పేసి వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. ఇక్కడే అతి పెద్ద తప్పు. నేను గ్రౌండ్ రియాలిటీ చూసి చెప్తాను చంద్రబాబు గారు, దయచేసి అర్థం చేసుకోండి. నాకు జగనన్న వైసీపీ ఏమాత్రం కోపం లేదు. ఓన్లీ నా కోపం వల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి కానివ్వకుండా వాళ్ళు చేసిన దిక్కుమాలిన పనులే నా కోపానికి కారణం తప్ప వేరేది కాదు. ఈవెన్ మీ విషయంలో నేను గమనిస్తున్నది, మీరేమో పథకాలు ఇస్తున్నామంటున్నారు, ఆ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు వచ్చేసి ఎవడన్నా పథకాలు ఎలాగేస్తాడు, మా ఓటు జగన్కే అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు పథకాల రూపేణ పప్పు బెల్లలాగా కోట్లు కోట్లు పనిచేస్తూ పోతారా? కొంచెం చదువుకొని పద్ధతిగా విఘ్నతతో ఆలోచించి ఉద్యోగులు ఉన్నారు కదా, టీచర్లు ఉద్యోగులు రిమైనింగ్ ఎవరైతున్నారో, ప్రభుత్వాలని మార్చాలన్నా ఉంచాలన్నా వాళ్ళ చేతిలోనే ఉంటుంది అది. ఎందుకంటే ఒక టీచర్ ఉన్నాడు, ఆ టీచర్ పిల్లలకు పాఠాలు చెప్తారు. బయటికి వెళ్ళాక ఆ టీచర్కి సంబంధించిన పిల్లల పేరెంట్స్ కనపడ్డప్పుడు ఎలా చదువుతున్నా మా వాళ్ళు అన్నప్పుడు చెప్పినప్పుడు, దెన్ రేపు ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఎవరికో డెత్తనుకున్నా ఏంటని చెప్పేసి టీచర్ వాళ్ళని అడిగితే పలానా అని చెప్తే వాళ్ళకి ఎందుకు నువ్వు ఓటేయాలి? అభివృద్ధి చేశాడా, మంచి చేశాడా, ఏ చెడు నువ్వు ఓటేయాలి? అలా వద్దు, వీళ్ళకి ఓటేయని చెప్పేసి టీచర్ చెప్తే అవతలాడు వింటాడు, ఆడవాళ్ళు కూడా వింటారు. ఓ మగవాడు చెప్తే మగవాడు ఇంటికి వెళ్ళాక ఇంట్లో ఆడవాళ్ళు చెప్తారు, టీచర్ ఇలాగ చెప్పిందే, టీచర్ ఇలాగ చెప్పాడే, అవును కదా, వద్దులే, కులం చూసి ఓటేయద్దు, మతం చూసి ఓటేయద్దు, అభివృద్ధి చూసి ఓటేద్దాం. అలా టీచర్ ఎప్పుడు చెప్తాడు? వాళ్ళకి ఇన్ టైంలో జీతాలు వస్తే, డిఏ పెండింగ్ ఉన్న డిఏలు వదిలితే, ఈ పిఎస్ నుంచి క్లారిటీ వస్తే. ఈరోజు ఎంత దారుణంగా సిచ్యువేషన్ ఉందంటే, నాకు తెలిసినట్టు రిటైర్ అయినటువంటి వాళ్ళు కానీ, ఆన్ జాబ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇప్పటికీ నాతో టచ్ ఉంటే కొంతమంది కానీ, వీలైతే నేను మధ్యలో అన్న అంటూ ఒక స్క్రీన్ షాట్ ఒకటి అటాచ్ చేస్తాను చూడండి. తాను ఏపీలో స్టేట్ గవర్నమెంట్ టాప్ పొజిషన్ ఉన్నటువంటి ఒక గెస్టెడ్ ఆఫీసర్, ఓకే, నాకు బాగా క్లోజ్, అన్న అన్న అంటారు. తాను చెప్పింది నేను అసలు ఆశ్చర్యపోయాను. అసలు అన్న, కూటమి గవర్నమెంటు వేల కోట్లు పథకాల రూపంలో జనానికి పనిచేస్తున్నారు తప్ప, మహాప్రభో మేము జగన్ హయాంలో పడ్డ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, మాకు పెండింగ్ డిఏలు అన్నవి మొత్తం లెక్కేస్తూ పోతే దగ్గర 21,800 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఆ 21,800 కోట్ల బకాయిలలో కనీసం దఫాల వారీగా మాకు చెల్లించండి. లంచాలు మేము తీసుకొని బతుకుతూ ఉన్నాం, అప్పులు తెచ్చి బతుకుతూ ఉన్నాం, బయటకు కనపడదని గవర్నమెంట్ ఉద్యోగాలు అంటూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. దెన్ ఇంట్లోకి వెళ్తేనేమో నానా రకాల ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఇలా రిటైర్ అయిన వాళ్ళు ఇబ్బందులు పడి, ఉద్యోగులు ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడి, ఈరోజు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగి అన్నప్పుడు, ప్రభుత్వ ఉద్యోగం అన్నప్పుడు అదొక శాపంలా ఉంది. దయచేసి ఆ శాపం నుంచి మమ్మల్ని బయటపడేయండి, మాకు రావాల్సిన మాకు ఇవ్వండి. మీరేమో పప్పు బెల్లాలాగా పంచుకుంటూ పోతున్నారు పథకాలంటూ అవంటివంటూ, బట్ వాళ్ళలో మాత్రం మీ పట్ల ఆసక్తి చూపడం పోయి జగన్ పట్ల ఆసక్తి పెంచుకుంటూ పోతున్నారు. మా ఉద్యోగులు అలా కాదు, మిమ్మల్ని గెలిపించుకుంది మేము, ఏదైనా మరలా మిమ్మల్ని గెలిపిస్తాము, ఎప్పుడు మాకు ఇవ్వాల్సినవి ఇస్తే మీకు నుంచి మేమే ఆశించం, కేవలం మాకు ఇవ్వాల్సిన ఇవ్వండి చాలు, పెండింగ్ బకాయిలు ఏవైతే అవి చెల్లించండి చాలు, ఇవే కదా మేము అడుగుతున్నాము, అవి ఇస్తే మరలా మీరే వస్తారు. ఎందుకంటే ఒక్కొక్క ఉద్యోగి కనీసం సొసైటీలో 5 ప్రభావితం చేయగలడు. అండ్ ప్రభుత్వ పథకాల విషయంలో వచ్చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన కూడా చేయగలరు. సరే, లంచాల్సిన పనికి మన స్క్రాప్గా ఉంటూనే అది వేరే విషయం, వాళ్ళని పక్కన పెడితే లంచాలు తీసుకుండా పనిచేస్తున్న వాళ్ళలో ఈరోజు ఏపీలో హ్యాపీగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగం నాకైతే కనిపించడం వల్ల. సో చంద్రబాబు గారు మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఈ వీడియో నేను క్లోజ్ చేస్తాను. మరలా చెప్తున్నాను, గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసి మరీ నేను చెప్తున్నా. రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటాడా బయట ఉంటాడన్న విషయం నాకు తెలియదు. వైసీపీ అయితే ఉనికిలో అయితే ఉండిద్ది. రేపు 2029 ఎన్నికల్లో వాళ్ళైతే పోటీ చేస్తారు. మీరు ఎంత గొప్ప డెవలప్మెంట్ చూపించినా, అద్భుతంగా ఉద్యోగాల కల్పన చేసినా, బట్ ఫైనల్లీ ఏపీలో అత్యాసమ్మ మొగులులాగా తయారు చాలామంది. ఎవడు ఏం చేస్తే ఏంట్రా, మనకి ఎంత అందింది నెల మనకి రేపు రోజు మరలా ఎన్నికలలో ఎవరు హామీలు ఇచ్చున్నారు, రేపు మరలా మనకు ఉచితాలు అన్నవి ఏవి రాబోతున్నాయి, అండ్ ఓట్లేసేటప్పుడు ఎవరు ఎక్కువ డబ్బులు మనకు పంచారా, ఇదే అన్నట్టుగా ఏపీలో 80% ఉన్నారు. నేను అబ్జర్వ్ చేసినా చెప్తున్నాను, 80% ఉన్నారు. రిమైనింగ్ 20% అన్నప్పుడు వాళ్ళ అత్యధికులు ఈ ప్రభుత్వ ఉద్యోగులే. 80%లో మీకు సంబంధించిన మీ ఓటర్లు 40% అనుకుందాం, వైసీపీ చెందిన వాళ్ళు ఒక 40% అనుకుందాం, ఒకవేళ ఇంకా తగ్గితే ఒక 5% వాళ్ళు తగ్గారు అనుకుందాం. సో 35, మీకు 40 ఉన్నారు అనుకుందాం. ఈ మధ్యలో ఉన్న ఉద్యోగులు ఉన్నారు చూశారు, వీళ్ళల్లో అత్యధికులు ఎవరున్నా ఇలాగే ఉంటుందా మన జీవితాలు అనుకుంటే కూటమి ప్రభుత్వం పోయేది సార్. మీ కూటమి ప్రభుత్వం రేపు 2029 ఎన్నికలకు రాకపోతే ఇక ఏపీ వినాశనాన్ని ఎవడో ఆపలేడు, విధ్వంసం జరిగింది. పవన్ కళ్యాణ్ చెబుతున్నది అదే, నేను చెబుతున్నది అదే.
ఈ కూటమి గవర్నమెంటే మరో 15 సంవత్సరాలు ఉంటేనే ఏపీ అద్భుతంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ అంటే ఇండియాలో ద బెస్ట్ స్టేట్ అది. అమరావతి అనే ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అక్కడ కనపడింది. అండ్ నాలాంటి వాళ్ళు సొసైటీ కోసం పనిచేస్తూ పెళ్ళి అనేది ఏమీ లేకుండా సొసైటీయే నా కుటుంబం అనుకుంటూ బతుకుతున్న నాలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవతలలో నిందలు వేస్తూ ఉన్నా, పిచ్చి పిచ్చి కామెంట్లతో బూతులు పెడుతూ ఉన్నా, క్లోజ్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా దూరం అవుతూ ఉన్నా, సొసైటీ బాగుంటే చాలు, నేను పుట్టిన రాష్ట్రం బాగుంటుందని కోరుకుంటున్న నాలాంటి వాళ్ళు ఉన్నారే, మమ్మల్ని మాత్రం పిచ్చలు మాత్రం చేయకండి. ఇప్పటికీ నేను చెప్తున్నాను, నాకు ఎవరి మీద కోపం లేదు. జగన్ అంటే ఓ రకం నాకు అభిమానం కూడా. ఎందుకు? ఆయన నమ్ముకుంటే చాలు ఏదైనా సరే ఇచ్చేస్తాడు. బట్ ఆయన నాకు నచ్చదు. ఎందుకు? అధికారం ఇస్తే మొత్తం అస్తవ్యస్తం చేసి అడ్డదిడ్డంగా చేసి కంపు చేసేసాడు రాష్ట్రాన్ని. ఇప్పుడు మీ గురించి ఎందుకు? నా చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నప్పుడు ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని చెప్పేసి అనుకున్నవాడిని. అలాగే బిట్స్ కూడా రాసేవాడిని. ఎందుకంటే మీరు 1995 to 2004 వరకు ఉన్నారు సార్. 2004లో నా డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నా. సో అంటే నాకు తెలిసిన ముఖ్యమంత్రి అంటే మీరే. అటువంటి మీ పరిపాలన చూశారు. యాజ్ ఆఫ్ నౌ ఐ మీన్ హైదరాబాద్. అండ్ హైదరాబాద్లో నాకు సొంత ఇల్లు కూడా ఉంది. దట్ మీన్స్ అమ్మ పేరు ఉందిలే, కానీ అది అమ్మది. ఆ నాన్న ఉన్నప్పుడు మొత్తం అమ్మకొని ఇచ్చేళ్ళు ఉన్నాడు. సో అమ్మదంటే నాదన్నట్టు అనుకుంటూ ఉన్నా. బట్ ఓవరాల్గా నాకైతే ఇల్లు కూడా లేనట్టే లెక్క హైదరాబాద్లో. బట్ ఉండటానికైతే అమ్మతో పాటు ఉంటున్నా. సో ఇప్పుడు ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు ఏంటి, నేను ఇక్కడ ఉంటూ ఉన్నా, నేను పుట్టిన రాష్ట్రం ఏపీ బాగుండాలా, నేను ఈ తెలుగు ప్రజలు బాగు కోరుకుంటున్నాను కాబట్టి, ఈ తెలుగు ప్రజలు గుర్తు చంద్రబాబు నాయుడు కాబట్టి, ఆ చంద్రబాబు గారు గొప్పగా ఉండాలా, ఆ చంద్రబాబు యొక్క కీర్తి అజరామరంగా ఉండాలా అనుకున్నప్పుడు, మీరు ఈరోజు చేస్తున్నది ఏదైతే ఉందో అది ప్రాపర్ వేలో ముందుకు వెళ్ళాలన్నప్పుడు ఉద్యోగులకు సంబంధించి వారికి సంబంధించి ఏదైతే బేసిక్ ఇవ్వాల్సినవి ఉన్నాయో, పెండింగ్ ఏవైతే ముందు అవి క్లియర్ చేయండి. మరలా చెబుతున్నాను సార్, ఏపీలో ఉన్నటువంటి సామాన్యులు స్వార్థానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు. భయంకరంగా నచ్చేస్తూ ఉంటున్నారు అత్యధికులు. కేవలం ఈ ఉద్యోగులలో కూడా కొంతమంది అదే స్వార్థంతో ఉన్నారు. మీరు ఎన్నైనా సరే చేయండి, జగనే మా ముఖ్యమంత్రి, వైసీపీ మాది అన్నట్టుకున్నారు. బట్ ఎక్కువగా మోర్ దాన్ 80% ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ఓటేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ గురించి ప్రజలకు కూడా చెప్దాం అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నేను మరలా చెప్తున్నా, మీరు కానీ ఉద్యోగులు కానీ ఏవైతే ఇవ్వాల్సినవి ఉన్నాయో బేసిక్స్ పెండింగ్ బకాయిలు అవి కనుక చెల్లించకపోయినా, ఇన్ టైంలో డిఎల్ ఇవ్వకపోయినా, ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అదేంద్రా ముందు దీన్ని ఓడిద్దాం, అందుకని మన జగన్తో ఏదో ఒక అగ్రిమెంటో జగన్తో మాట్లాడుకొని వన్స్ జగన్ గవర్నమెంట్ వచ్చాక మరలా మనకి బెనిఫిట్ వచ్చేందుకు చూసుకుందని చెప్పి ఆలోచించారంటే నాశనమే, విధ్వంసమే ఏపీ. సో పవన్ కళ్యాణ్ గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, కూటమి గవర్నమెంట్ మరో 15 సంవత్సరాలు ఉండాలి మీరు కోరుకుంటున్నారు కాబట్టి నేను మరలా చెప్తున్నా, చంద్రబాబు గారు P4 అంటూ డెవలప్మెంట్ అంటూ పెట్టుబడులు అంటూ దానిలో బిజీగా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఏం దొరుకుతున్నది నాలంటి వాళ్ళు చూసి చెప్తున్నప్పుడు మీరు దానిని చంద్రబాబు దాకా తీసుకువెళ్ళండి. అండ్ ఉద్యోగులు అన్నవాళ్ళు మీకు ఎసెట్ అన్న వేలో మీరు ఫీల్ అవ్వాలి. అండ్ ఈ ప్రభుత్వం మనకి ఎసెట్ అన్నగా ఉద్యోగులు ఫీల్ అవ్వాలి. ఓవరాల్గా అన్నప్పుడు నిరుద్యోగ సంస్థ నిరుద్యోగ భృతి కానీ అండ్ జాబ్ క్యాలెండర్ కానీ ఇవి కూడా ఇస్తూ చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ అన్న వాళ్ళు కూటమి గవర్నమెంట్ మనదా అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యేలా చేయండి. అండ్ నిరుద్యోగులు కావచ్చు, పథకాలకి అలవాటు పడి ఉన్న జనాలు కూడా అరే పథకాలకు వస్తున్నాయి అండ్ మన ఉద్యోగులు బాగున్నారు, డెవలప్మెంట్ అంతా బాగుంది, చర్చిలలో ఏ చెప్తే ఏముందిలే, గుడుల్లో ఏ చెప్తే ఏముందిలే, మసూదులు ఏ చెప్తే ఏముందిలే, సరైన పాలకుడు అంటే చంద్రబాబు నాయుడు, సరైన పాలకుడు అన్నప్పుడు పవన్ కళ్యాణ్, సరైన పాలకుడు అన్నప్పుడు లోకేష్ అన్నట్టు కూటమి ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు చూడాలా. ఫైనల్గా మరలా కూటమిని గెలిపించాలా. నా యొక్క తాపత్రం ఏంటో మీకు అర్థం చెప్పేసి అనుకుంటున్నా. ముందు ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ బాధలు తీర్చండి, వాళ్ళ కష్టాలు తీర్చండి, వాళ్ళకి ఇచ్చిన హామీలు కనీసంలో బేసిక్ అనేవి ఉంటాయి అవి ఫుల్ఫిల్ చేయండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే ఏపీని ఇప్పుడు కాపాడేది వాళ్ళే. గ్రౌండ్ రియాలిటీ చూసి మరీ ఈ వీడియో చేస్తున్నాను సార్.